కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఇక ఒకప్పుడు తుపాకీ గర్జనలతో దద్దరిల్లిన అటవీ ప్రాంతాలు ఇప్పుడు ఆకురాలిన చప్పుడు కూడా వినిపించేంత నిశ్శబ్దంగా మారుతున్నాయి. ఒకప్పుడు గట్టిగా నమ్మిన సిద్ధాంతాల్ని పక్కన పెడుతూ రక్తసిక్తమైన పోరాటాలకి ముగింపు పలికి మావోయిస్టులు ఒక్కొక్కరుగా జనజీవన స్రవంతిలో తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు మావోయిస్టులు ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులో అగ్రనేతలున్నారు. మావోయిస్టు పార్టీలో సుమారు 34 ఏళ్లకు పైగా పనిచేసిన సీనియర్ మావోయిస్ట్ జోరిగే నాగరాజు అలియాస్ కమలేష్, ఆయన భార్య అరుణ అలియాస్ మేదక జ్యోతిశ్వరి ఉన్నారు. ప్రస్తుతం కమలేష్ తూర్పు బస్తర్ డివిజన్ లో కమిటీగా ఇన్ఛార్జిగా పనిచేస్తూ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో ఎస్జెడ్ సీఎం హోదాలో ఉన్నారు. ఆయన భార్య అరుణ మొబైల్ అకాడమిక్ పొలిటికల్ ఆర్గనైజేషన్ స్కూల్ కి ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు. కమలేష్ పై ఏపీలో 20 లక్షల రూపాయల రివార్డ్, అరుణపై 5 లక్షల రూపాయల రివార్డున్నాయని అధికారులు వెల్లడించారు. ఇక లొంగిపోయిన దంపతులకి తక్షణ ఉపశమనంగా ఒక్కొక్కరికి 20,000 చొప్పున చెక్కుల్ని డీజీపీ అందజేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ డంప్ ని స్వాధీనం చేసుకున్నట్లు డీజీపీ తెలిపారు. వీటిలో మొత్తం 18 ఆయుధాలున్నాయి. AK-47, 2 BGLలు, 5 SLRలు, 2 INSAS రైఫిళ్లు, 606 లైవ్ రౌండ్లు, 37 కిలోల కార్డెక్స్ వైర్లు, హ్యాండ్ గ్రెనేడ్లు, ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్న వాటిలో ఉన్నాయన్నారు. మావోయిస్టులంతా జనజీవన స్రవంతిలోకి వచ్చి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు డీజీపీ. 2 senior cadres మన స్టేట్ నుంచి ఛత్తీస్గఢ్లో పనిచేసిన వాళ్ళు సరెండర్ అయినారు. ఫస్ట్ ఇస్ నాగరాజు అలియాస్ కమలేష్. ఈజ్ ద స్టేట్ జోనల్ కమిటీ మెంబర్. ఈజ్ నేటివ్ ఆఫ్ పోరంకి విలేజ్, పెనుమలూరు మండల్, కృష్ణా డిస్ట్రిక్ట్. దాదాపు 34-35 ఇయర్స్ పార్టీలో పనిచేస్తున్నారు. 3 రోజులు సరెండర్ అవుతున్నారు. ఆయనతో పాటు ఆమె భార్య అరుణ, ఈయన కూడా సీనియర్ కాడర్ పార్టీలో. అడవుల్లో అలుపెరగని పోరాటాలు చేసిన వారు ఇప్పుడు ఆ ఆయుధాలను వీడి లొంగిపోవడానికి చాలా కారణాలే ఉంటున్నాయి. ముఖ్యంగా వారి సిద్ధాంతం కన్నా జీవితం విలువైనది అని గ్రహించడమే. దీనికి తోడు తీవ్రమైన ఒత్తిడి, అగ్రనాయకుల మరణాలు, కనీస వసతులు లేని జీవనం, కుటుంబాలకి దూరం కావడం, భవిష్యత్తుపై అలుముకున్న నిరాశ వారి నిర్ణయాల్ని ప్రభావితం చేస్తున్నాయి. పదునైన ఆయుధాలు చేతిలో ఉన్నా కూడా అడవుల్లో నిత్యం మృత్యు భయంతో బతకడం వారిని శాంతి మార్గం వైపు నడిపిస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి వసంత్ సిద్ధంగా ఉన్నారు. వసంత్, అడవుల్లో తిరిగే వాళ్ళు ఇప్పుడు ఆయుధాలను కూడా సరెండర్ చేసే స్థాయికి రావడానికి గల కారణాలేంటి? ఆపరేషన్ కగారే దీనికి ముఖ్య కారణం అని చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా దేశవ్యాప్తంగా కూడా మావోయిస్టులు హింసకు పాల్పడుతున్నారన్న ఉద్దేశంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తోంది. అడవులు వీడి జనజీవన స్రవంతిలో కలవండి, సరెండర్ అవడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదంటూ కూడా తేల్చి చెప్తోంది. ఇప్పటికే ఆపరేషన్ కగారు పేరుతోటి ఇటు ఎక్కడెక్కడైతే నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో ఆయా ప్రాంతాల పెద్ద ఎత్తున కూంబింగ్ చేపడుతోంది. అందులో భాగంగా అగ్రనేతలు కూడా వరుసగా కోల్పోతూ ఉన్నారు. ఒకవైపు అగ్రనేతలు కోల్పోవడం, మరోవైపు మావోయిస్టు సిద్ధాంతాల పట్ల ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకతా భావం వ్యక్తమవటం, జనజీవన స్రవంతిలో చాలామంది మావోయిస్టులు పార్టీని వీడి బయటికి రావడం, ఈ కారణాల రీత్యా ప్రస్తుతం ఒక్కొక్కరుగా పార్టీని వీడుతూ జనజీవన స్రవంతిలోకి వచ్చి పోలీసులు ఎదుట సరెండర్ అవుతున్నారు. ఒకవైపు ఆపరేషన్ కగారు పేరుతోటి ముఖ్యంగా ఆంధ్ర, ఒరిస్సా బోర్డర్తో పాటుగా ఇటు తెలంగాణ, ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూంబింగ్లు చేపడుతున్నారు. వరుసగా పార్టీ సీనియర్లు ఎవరైతే ఉన్నారో అగ్రనేతలు మరణిస్తున్నారు ఎన్కౌంటర్లు. ఈ నేపథ్యంలోనే పార్టీ పట్ల విసుగు చెందినటువంటి, పార్టీ నిర్ణయాల పట్ల నిరాశ నిస్పృహలతో ఉన్నటువంటి ఒక్కొక్కరుగా పార్టీని విడుతుంది. అందులో భాగంగా ఈరోజు నాగరాజుతో పాటు అరుణ ఇద్దరు దంపతులు కూడా మావోయిస్టు పార్టీకి గుడ్ బై చెప్పేసి ప్రస్తుతం జనజీవన స్రవంతిలో కలిసే ప్రయత్నంలో భాగంగా ఏపీ పోలీసులు ఎదుట లొంగిపోయారు. ఏపీ డీజీపీ చాలా స్పష్టంగా చెప్తా అన్నారు, అయితే సరెండర్ అవ్వండి లేదా రాష్ట్రాన్ని, దేశాన్ని విడిచి వెళ్ళిపోవాలి తప్ప మరో ప్రత్యామ్నాయం లేదంటూ చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మావోయిస్టులంతా కూడా సరెండర్ అవుతూ ఉన్నారు, జనజీవన స్రవంతిలోకి వచ్చి కలుస్తున్నారు. ఈరోజు భారీ ఆయుధాల డంపును కూడా వారి నుంచి అయితే స్వాధీనం చేసుకున్నారు. థ్యాంక్ యూ వసంత్.